హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిట్స్ అండి. ఇవి బ్లౌజెస్ కానీ సంథింగ్ మీకు ఎలా కావాలంటే అలాగా కస్టమైజేషన్కి యూస్ చేసుకోవచ్చు. డ్రెస్ యోక్ పార్ట్స్లా కానీ అట్లాగా యూస్ చేయొచ్చు. దీనిలో 100 అండ్ 200 రూపీస్ బిట్స్ ఉన్నాయండి. ఇవి చాలా రోజుల తర్వాత కొద్ది పీసెసే రీస్టాక్ అయినాయి. చాలా కష్టమైనవి దొరకడం కూడా. ప్రీవియస్ దానికంటే కూడా ఇవి ఇంకా కొంచెం క్లాత్ క్వాలిటీ హెవీ ఉన్నది. వర్క్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అందుకని ప్రైస్ వేరియేషన్ కూడా ఉందండి. 100 రూపీస్ బిట్స్ ఉన్నాయి, 200 రూపీస్ బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి రాయల్ బ్లూ కలర్ విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి ఇది కూడా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీ ఫినిషింగ్ అనేది. ఇలా ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చి ఈ టైప్ ఆఫ్ స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇవి స్టోన్స్ అంటే ప్లాస్టిక్ స్టోన్స్ అండి. ఓకే, ఇట్లాగే 2 బంచెస్ వస్తాయి. చాలామంది ఏంటంటే ఫుల్ బ్లౌజ్కి యూజ్ అవుతుంది అట్లా అడుగుతారు. ఇది హాఫ్ ఫోల్డింగ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది హాఫ్ ఫోల్డింగ్. రిమైనింగ్ హాఫ్ ఫోల్డింగ్ ఇలా ఉంటుంది. ఇది ఒక ఫోల్డ్. ఇవి మీరు బాడీ పార్ట్కి యూస్ చేసుకొని ఇవి హ్యాండ్ పార్ట్స్కి యూస్ చేసుకోవడం అట్లా మీ చాయిస్, మీరు ఎట్లా యూస్ చేసుకుంటారనేది మీ ఐడియాని బట్టి. బట్ ఈ బిట్లో ఏంటంటే ఇది 100 రూపీస్కి ఎందుకు పెట్టాను అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ షేడ్ కనిపిస్తుంది కదా, అది మిస్ప్రింట్ ఉన్నది. అందుకోసమని ఇది 100 రూపీస్లో పెట్టేశాను. ఇది వచ్చేప్పటికి ఇట్లాగా 2 బంచెస్ వస్తాయి. లెంగ్త్ విడ్త్ అడగొద్దండి, ఓన్లీ బంచెస్ వైజ్గా. ఫ్యాబ్రిక్ అనేది మీకు లెంగ్త్ చాలా ఉంటుంది. ఇదిగోండి మీకు ఈ బిట్ చూడండి ఎంత ఉన్నదో. ఇది హాఫ్ ఫోల్డింగ్ కదా, ఇదంతా రిమైనింగ్ హాఫ్ ఫోల్డింగ్. అంటే దాదాపు ఒక శారీ లెంగ్త్ ఎలా ఉంటుందో అంత ఉంటుంది. దట్స్ వై మీరు మళ్ళీ మెజర్మెంట్ అనేది అడగొద్దు. క్లియర్ కట్గా చెప్తున్నాను. లెంగ్త్ ఉంటాయి, విడ్త్ అనేది ఇట్లాగా 2 బంచెస్గా వస్తాయి. కొన్ని అయితే ఇంకా పెద్దగా కూడా వస్తాయి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1 100 రూపీస్. ఎవరికైనా కావాలంటే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇందులో మిస్ప్రింట్ ఉంది. ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేస్లో ఒక దగ్గర ఉంది, ఇట్లాగా 2-3 ప్లేసెస్లో మిస్ప్రింట్ ఉన్నది. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ వన్ అగైన్ రాయల్ బ్లూ. ఇది ఇంకా హెవీ అండి, ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి. ఇది వచ్చేప్పటికి ఓకే, ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే నాకు ఐడెంటిఫై అయితే చెప్తానండి, లిటిల్ బిట్ ఆఫ్ ఎక్కడన్నా ఉంటే. ఇది వచ్చేప్పటికి 200 అండి. ఇది ఫుల్ ఆఫ్ ఎక్కడ మీకు గ్యాప్ లేకుండా ఎంత హెవీగా ఉందో చూడొచ్చు. ఓకే, ఇట్లాంటివి మీరు కస్టమైజేషన్లో డెకరేషన్ పీసెస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి మీ ఐడియాతోటి. ఎంత క్లాసీగా ఉంటాయి. ఇదిగోండి ఇది ఫుల్ ఆఫ్ మీకు థ్రెడ్ అండ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందన్స్ని మీకు పేస్ట్ చేశారు. ఇదిగోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందన్స్ మంచిగా షైన్ అవుతున్నాయి చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను దాని ఫినిషింగ్ అనేది. ఇదిగోండి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ చూడొచ్చు, జరీ అండ్ థ్రెడ్ కాంబినేషన్. ఓకే, దీని ప్రైస్ వచ్చేప్పటికి 200. అగైన్ మీకు బార్డర్లో కట్ వర్క్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనిలో కొద్దిగా బ్యాక్ సైడ్ వచ్చిందండి మిస్ప్రింట్. ఇదేంటంటే మీకు కటింగ్లో వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ వన్ బేబీ పింక్ కలర్, వెరీ క్లాసీ పీస్ అండి. అగైన్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ మీకు కట్ వర్క్ ఇంత నీట్గా చేశారు చూడండి కట్ వర్క్ అనేది. ఇది చాలా పెద్ద పిట్ అండి. ఇదిగో చూడండి ఇక్కడ శారీ లెంగ్త్ ఉన్నది. ఓకే, అండ్ ఇది హాఫ్ ఫోల్డింగ్, ఇంత విడ్త్ ఉన్నది కదా. అండ్ అగైన్ ఇంకొక సైడ్ కూడా మీకు ఇంకో హాఫ్ ఫోల్డింగ్, టోటల్ బిట్ ఇది. దీనిలో డస్ట్ ప్రింట్ మిస్టేక్ ఉందండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇట్లాగా. ఎందుకంటే లైట్ కలర్స్ కదా, ఎక్కడంటే అక్కడ పడేస్తారు, వాష్లో వెళ్ళిపోవచ్చండి మేబీ. ఎందుకంటే చూడడానికి నాకు ఇది డస్ట్ ప్రింట్ లానే ఉన్నది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, చాలా పెద్ద బిట్ ఇది. బట్ ఈ మిస్ప్రింట్ వల్ల ఇంత పెద్ద బిట్ని కూడా 2 హాఫ్స్గా కట్ చేయకుండా నేను ఒకటే బిట్గా 200లో ఇచ్చేస్తాను. థర్డ్ బిట్ అనేది అసలు జస్ట్ మీరు బార్డర్ని కట్ చేసుకొనైనా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి, అంత బాగుంది. క్లాత్ని వదిలేసేయండి, క్లాత్ కూడా మీకు యూజ్లెస్ కాదు. బట్ నేను జస్ట్ ప్లానింగ్ కోసం చెప్తున్నాను. ఎంత
ఒక 3-4 బ్లౌజెస్ అవుతాయండి దీంతో. మంచి పట్టు క్లాత్. ఓకే, ఇదిగోండి ఇంత ఉన్నది బిట్. ఓకే, దీని ప్రైస్ వచ్చేప్పుడు జస్ట్ 200. నెక్స్ట్ వన్ రామా గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేప్పటికి చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏదే కనిపిస్తుందో మీకు అదే కలర్లో ఉంటుంది బిట్ అనేది. అండ్ ఇక్కడ మీకు పీచ్ కలర్లో ఇట్లాగ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందన్స్ అండ్ స్టోన్స్ యూజ్ చేశారు. మంచిగా షైన్ అవుతున్నాయి చూడండి, మల్టీ కలర్లో. ఇట్లాగా మీకు 2 బంచెస్ వస్తాయి. అండ్ ఇక్కడ మీకు బార్డర్లో కట్ వర్క్ ఉంటుంది. ఇది ఒక సైడ్ అండి. సెకండ్ సైడ్ ఫోల్డింగ్ చూపిస్తాను మీకు. ఇక్కడ కొద్దిగా డస్ట్ ప్రింట్ నేను డెఫినెట్ చెప్తాను. ఇది మేబీ కట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, వాష్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ జస్ట్ కుందన్ స్పేస్ చేశారు, ప్లెయిన్ క్లాత్ వచ్చి. ఓకే, దీని నెంబర్ చూపిస్తాను. నెంబర్ 4, 200. ఇంత వర్క్ చేయించాలంటే మీరు మగం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ 1000 ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఇంత హెవీగా ఉంది చూడండి, జస్ట్ మీకు 200. వెరీ క్లాసీ పీస్. అండ్ ఇందులో డీటెయిలింగ్ ఏంటంటే ఇదిగోండి, బార్డర్లో కట్ వర్క్ ఉంది. అగైన్ ఫుల్ ఆఫ్ బాడీలో మీకు కట్ వర్క్ చూడండి. ఇక్కడ కొద్దిగా మీకు ఇంత గ్యాప్ వచ్చింది అంతేనండి. ఫుల్ బిట్ మీకు ఇలా వస్తుంది. ఇది వచ్చేప్పుడు నెంబర్ 5, 200. వెరీ క్లాసీ పీస్. మీకు ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. లేదంటే ఏదైనా బిట్ మీద వేసి చూద్దాము, మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ కట్ వర్క్ అనేది అదిగోండి. ఈ వర్క్ కూడా చూడండి ఎంత ముద్దగా ఉన్నదో. లాస్ట్ టైం ఇట్లాంటి పీస్ ఏదో వచ్చినప్పుడు చాలామంది అడుగున్నారు. ఇది వచ్చేప్పటికి ఇట్లాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్లా మీరు చక్కగా డెకరేషన్ పీసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇంత క్లాసీ పీసెస్ మీకు బయట ఎక్కడ దొరకవు. వెరీ ఛాన్స్ ఐటమ్ అనమాట. ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్లో దొరుకుతాయి. అలాంటప్పుడు ఉన్నంత వరకు తీసుకుంటాను. ఇదిగోండి, బ్యాగ్స్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో వేరే క్లాత్, అదంతా కట్ వర్క్. అందుకని అంత డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వెరీ డీసెంట్ పీస్. ఇది వచ్చేప్పటికి ఇవన్నీ తాన్స్లా వస్తాయండి, కట్ చేస్తారు మనకి. ఒక ఫ్యాబ్రిక్లో మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ డిజైన్ చేస్తారు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేప్పటికి ఇదొక షేడ్ క్రియేట్ అయింది. ఇదిగోండి, ఇదొక షేడ్. ఇక్కడ సైడ్ బై సైడ్ చూడండి 2 టైప్ ఆఫ్ షేడ్స్. ఇట్లాగా 2-3 షేడ్స్ ఒకే బిట్లో తయారు చేస్తారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అవుతుంది. ఇదిగోండి, అగైన్ బార్డర్లో కట్ వర్క్. వెరీ క్లాసీ పీస్. ఇది వచ్చేప్పటికి 6x1, 200 రూపీస్ అండి. ఇది వచ్చేప్పటికి లెంగ్త్ ఉంటాయండి బిట్స్, కంపల్సరీగా మీకు లెంగ్త్ ఉంటాయి. అదిగోండి, ఇంత లెంగ్త్ ఉన్నది మీకు. మెజర్మెంట్ అయితే నేను మళ్ళీ అగైన్ మీకు చెక్ చేసి చెప్పేది ఉండదండి. జస్ట్ మీకు కావాల్సిన బిట్ని, ఎందుకంటే ఉన్నదే లిమిటెడ్ పీసెస్, డెఫినెట్గా ఫాస్ట్గానే సోల్డ్ అవుట్ అవుతాయి. ఈ ఫుల్ బిట్ మొత్తం కావాలంటే ఎవరికైనా 400లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదొక కలర్. ఇక్కడ వచ్చేప్పటికి మీకు సెల్ఫ్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి క్రీమ్ కలర్ అండ్ వైట్ వచ్చిందండి, అది డిఫరెన్స్. ఇది ఈ పార్ట్ వచ్చేప్పటికి కట్ చేసి ఇస్తాను. ఈ పార్ట్ ఎవరికైనా ఫస్ట్ మెసేజ్ చేసి ఈ బిట్ కావాలంటే 200, ఈ బిట్ కావాలంటే 200. అట్లా కాదు మొత్తం ఒకరికి కావాలి అంటే కూడా తీసుకోవచ్చు 400. నెక్స్ట్ వన్ చాలా బాగుంది. ఇది ఎట్లా అంటే కనకాంబరం షేడ్ అండ్ టమాటా రెడ్ కలర్ ఉంటుంది కదా, కాంబినేషన్ అండి. మీకు ఎగ్జాక్ట్ ఏదో కనిపిస్తుందో అలానే వస్తుంది కలర్. ప్యూర్ రెడ్ అయితే కాదు, పీచ్ కలర్ కూడా కాదు, డిఫరెంట్గా ఉంది కలర్ అనేది. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి సేమ్ ఇక్కడ గ్యాప్లో చూడవచ్చు. ఇక్కడ మీరు కట్ వర్క్, ఇది మొత్తం ఫుల్ ఆఫ్ కట్ వర్క్. ఇక్కడ వేసి చూపిస్తాను. అదిగోండి, ఇంత కట్ వర్క్ వచ్చి బార్డర్లో కూడా కట్ వర్క్ అవుతుంది.
ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బోర్డర్ కాకుండా మీకు సైడ్ ఒక బంచ్ లాగా ఇచ్చారు చూడండి, కార్నర్లో ఇలా వస్తుంది. అండ్ ఒక సైడ్ అంతా మీకు ఇట్లాగా ఫుల్ ఎంబ్రాయిడరీ. ఇది మీరు బాడీకి అండ్ బ్యాక్ ఎట్లాగా డిజైన్ చేసుకుంటారనేది మీ చాయిస్, మీ ఐడియా. ఇట్లా ఒక సైడ్ అంతా వర్క్ వచ్చి రిమైనింగ్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా చాలా పెద్ద బిట్టేనండి. అసలు మీరు ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలన్నా కూడా రాదు ఈ ప్రైస్లో. మనకి విత్ ఎంబ్రాయిడరీ, ఇంత హెవీ గ్రాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ప్రైస్ వచ్చేప్పుడు జస్ట్ 200. నెక్స్ట్ పీస్ అయితే సూపర్ ఉందండి. దీనికోసం ఎన్ని మెసేజెస్ వస్తాయో తెలియదు. పర్పుల్ కలర్, ప్రైస్ వచ్చేప్పుడు 200. ఎంత ముద్దగా ఉందో చూడండి వర్క్ అనేది. వెరీ థిక్ వర్క్ ఇచ్చారు ఇక్కడ. డిఫరెంట్ ఇక్కడ వచ్చేప్పటికి వైట్, గోల్డ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టీ కలర్లో డిజైన్ అయింది. కలర్ అనేది సూపర్ ఉందండి. వెరీ రిచ్ లుక్ ఆఫ్. బ్యాక్ సైడ్ చూస్తాను దాని క్లియర్ కట్గా మీకు. అండ్ ఇక్కడ ఏదో నెంబర్ ఆర్ ప్రైస్ ఏదో సంథింగ్ ఉంది, 1765 మేబీ నెంబర్ ఆర్ ప్రైస్, నాకు ఐడియా లేదు. ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ బిట్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ప్లెయిన్ చాలా తక్కువ వస్తుంది. అదిగోండి ఎంత ఉందో చూడండి. అసలు ఇంత వర్క్ చేయించాలంటే మీకు థౌజండ్స్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అట్లాంటి బిట్ జస్ట్ 200. ఫస్ట్ ఎవరు చూసినా ఈ పీస్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వరు, ఎందుకంటే అంత క్లాసీ లుక్ ఉంది. జస్ట్ మన ఇంట్లో ఏదైనా డెకరేషన్ పీస్గా యూస్ చేసుకోవడానికి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇంత హెవీగా ఉందండి. డెకరేషన్ పీస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి పీసెస్ చూసినప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవడం కంటే కూడా అట్లాగా మన కళ్ళ ముందు అట్లా పెట్టుకొని డైలీ స్టిచ్ చేయించుకుంటే ఒకసారి వేసుకొని వదిలేస్తాము, ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాము. బట్ ఇట్లాంటి పీసెస్ ఏంటంటే డైలీ చూడాలంటే డెకరేషన్ పీసెస్గా అట్లాగా మన లివింగ్ రూమ్లో అట్లాగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి కదా. అందుకోసమని పర్టికులర్గా అన్నిసార్లు చెప్తున్నాను. ఇంత ఉంది చూడండి వర్క్ అనేది. ప్రైస్ వచ్చేసి జస్ట్ 200. నెక్స్ట్ వన్ వెరీ క్లాసీ కలర్, లైట్ షేడ్ అండి, స్కై బ్లూ. ప్రీవియస్ ఎప్పుడూ రాలేదు ఈ కలర్, ఫస్ట్ టైం వచ్చింది. ప్రైస్ వచ్చేసి 200. బార్డర్లో కట్ వర్క్ వస్తుంది. అగైన్ మీకు ఇక్కడ కట్ వర్క్. ఇది వచ్చేప్పటికి మీకు ఇది కూడా సేమ్ అంతేనండి, ఫుల్ వర్క్ ఉంది. ఇప్పుడు ఏదైతే నేను పర్పుల్ చూపించానో సేమ్ అలాగనే మీకు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయండి. కంపల్సరీ ఉంటాయని కాదు, ఎందుకంటే ఇవి ఎట్లా అంటే అట్లా పడేసి ఉంచుతారు కాబట్టి బండిల్స్గా. ఎక్కడైనా లైట్ డస్ట్ ప్రింట్స్ ఏనండి, మీకు వాష్లో వెళ్ళిపోతే పెద్ద ప్రాబ్లం ఉండే మిస్టేక్స్ ఏమి ఉండవు మ్యాక్సిమము. ఇదిగోండి బ్యాక్ సైడ్ కట్ వర్క్ కనిపిస్తుంది చూడండి. ప్రైస్ వచ్చి జస్ట్ 200. ఇంత ఉందండి వర్క్ కూడా చూడండి, మంచి లోటస్ డిజైన్ స్టైల్లో సూపర్ ఉంది వర్క్ అయితే. బట్ వెరీ డీసెంట్ అండ్ క్లాసీ కలర్. ఫస్ట్ టైం వచ్చింది నేను చూస్తామైతే ఫస్ట్ టైం. నేను చాలా టైమ్స్ నేను ఇవి తెప్పించాను కానీ ఈ కలర్స్ అన్నీ ఫస్ట్ టైం వచ్చాయి. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదిగో నెక్స్ట్ ఇది 10/1 ఇచ్చానంటే మేబీ ఇంకో కలర్ యాడ్ అయ్యి ఉండొచ్చు దీనిలో. ఎస్, ఇదిగోండి ఇది వచ్చేప్పటికి సెల్ఫ్, ఇక్కడ వచ్చేప్పటికి మీకు సిల్వర్ వచ్చింది. సిల్వర్ అండ్ ఓకే ఇక్కడ వైట్ వచ్చిందండి, ఇక్కడ సెల్ఫ్ వచ్చింది. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ గోల్డ్ కుందన్స్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేప్పటికి మీకు గోల్డ్ కలర్లో జరీ ఎంబ్రాయిడరీ వచ్చింది. అది డిఫరెన్స్ ఇక్కడ. ఇది ఇట్లాగా 2 బంచెస్ వస్తాయి. అగైన్ మీకు ఇక్కడ కట్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి 100 రూపీస్. ఓకే 100 రూపీస్ అండి. ఈ ఒక్క బిట్ వచ్చేప్పుడు 100. ఇది సెకండ్ బిట్ కదా, 10లో 10/2 అంటే 10లో ఒకటే బిట్లో 2 పార్ట్స్గా కట్ చేసి ఇస్తాము. ఎవరైనా ఫస్ట్ చూసి మాకు హాఫ్ చాలు అంటే ఒక బిట్ మీకు ఏది కావాలంటే అది కట్ చేస్తాను, లేదు మొత్తం ఓవరాల్గా ఈ పీస్ మొత్తం ఒకళ్ళే తీసుకుంటామంటే 200. జస్ట్ లైక్ గోల్డ్ లుక్లో ఉందండి కలర్. డార్క్ ఎలా అంటే మనము ఓకే గోల్డ్ కలరే అందాము. చూడండి ఎంత బాగుందో, ఫస్ట్ టైం వచ్చింది ఈ కలర్ కూడా. ఇక్కడ వచ్చేప్పటికి క్రీమ్ కలర్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ జరీ అండ్ కుందన్స్.
కాంబినేషన్ అండి, వెరీ డీసెంట్ పీస్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 11 200 రూపీస్. ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది వర్క్ అనేది. అదిగోండి, ఓకే, ఇంత ఉందండి వర్క్. హెవీ వచ్చాయి మొత్తం. ప్రీవియస్ ఏంటంటే చిన్న చిన్న బంచెస్గా అట్లా వచ్చే 100 రూపీస్లో ఇచ్చేసేవాళ్ళము. ఈ టైంలో ఏంటంటే ఫుల్ హెవీగా వచ్చాయండి, అందుకనే ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ రెడ్ కలర్, నాట్ ప్యూర్ మిర్చి రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ కాదండి, పీచ్ కలర్ మిక్సింగ్లా ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా పెద్ద బిట్, ఇది కూడా. ఇదిగోండి, ఇలా వస్తాయి బంచెస్. ఇట్లా 2 బంచెస్ వచ్చి మళ్ళీ హాఫ్ బంచెస్ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చాయి, అందుకని బిట్ చాలా పెద్దగా ఉంది. రిమైనింగ్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ అంటే కుందన్స్ వచ్చాయి. ఇదిగోండి, ఇదొక జరీ. ఇది మొత్తం ఏంటంటే బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, మొత్తం ఫుల్ ఆఫ్ జరీ ఎంబ్రాయిడరీ. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పుడు 12, ప్రైస్ వచ్చేప్పుడు 200. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. బంచెస్ కూడా వచ్చాయండి, బంచెస్ అండ్ కుందన్స్. కుందన్స్ అంటే మీకు ఏదో ఊరికాల అంటే పోయేలా ఏముండవండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏదో వాష్లో వెళ్ళిపోయే కుందన్స్ లాగా ఏమీ ఉండవు. నెక్స్ట్ వన్, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకు అర్థం కాలేదు కదా. దీని ప్రైస్ వచ్చి ఇప్పటికి 700 అట. నెంబర్ ఇచ్చి ఇక్కడ ప్రైజింగ్ ఇచ్చినట్టున్నారు 700. రియల్ ప్రైస్లో కొనాలంటే మేబీ అలా ఉండొచ్చేమో, నాకు కూడా ఐడియా లేదు. మనకి ఏంటంటే ఇదంతా లాట్ సెక్షన్లో బల్క్లో వస్తాయి కాబట్టి మిక్సింగ్లో మనకి ఈ ప్రైస్లో వస్తాయి. నెక్స్ట్ లైట్ ఆరెంజ్ షేడ్ అండి. ఇది వచ్చేప్పటికి ఇట్లాగా 2 బంచెస్ వచ్చాయి. సెంటర్లో ఈ టైప్ ఆఫ్ బంచ్ ఉంది. ఇది వచ్చేప్పుడు నెంబర్ 13, ప్రైస్ వచ్చేపు 200. బోర్డర్లో ఇట్లా కట్ వర్క్ వస్తుంది. బిట్ ఓపెన్ చేస్తాను. ఇదిగో ఆరెంజ్ షేడ్ అండి. బిట్స్ లెంగ్త్ అయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు మీటర్ ఉంటుందా అనుకోవద్దు, మీటర్ కంటే ఎక్కువే ఉండొచ్చు ఇవి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ దిస్ వీడియో ఇంకొక పీస్ ఏదో ఉంది. ఓకే, ఇది వచ్చేప్పటికి డార్క్ గ్రీన్ కలర్. ఇదిగో నెంబర్ వచ్చేప్పటికి 14. ఓకే, బిట్ ఇదేనండి. దీని ప్రైస్ వచ్చేప్పటికి 850. ఓకే, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చి ఈ టైప్ ఆఫ్ మల్టీ కలర్ కుందన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందన్స్ పేస్ట్ చేసి ఉన్నాయి. ఎవ్రీ కుందన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇదిగోండి, జస్ట్ అట్లాగా అన్నా కూడా రావన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, ఇది ఒక హాఫ్ సైడ్ బిట్. అనదర్ హాఫ్ సైడ్ వచ్చేప్పటికి మీకు ఇట్లాగా ప్లెయిన్ కాకుండా ఇట్లాగా చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు అండ్ కుందన్స్ కూడా పేస్ట్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ దిస్ వీడియో అండి, ఇంకొక బిట్ ఐడెంటిఫై అయింది, నెంబరింగ్ ఇచ్చాను. ఇది వచ్చేప్పటికి 15 నెంబరు, 200 రూపీస్. రాయల్ బ్లూ కలర్కి సిల్వర్, చూడండి ఎంత బాగుందో, జస్ట్ లైక్ వింగ్స్ మోడల్లో ఉంది. ఇది వచ్చేప్పటికి ఈ 2 టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఇక్కడ ఇవి చూసేప్పటికి పికాక్ హెడ్స్, 2 పికాక్ హెడ్స్ యాడ్ అయినట్టు ఇట్లాగా జస్ట్ లైక్ పికాక్స్లా ఉంది మోడల్ వచ్చేప్పటికి. అండ్ బిట్లో వచ్చేప్పటికి ఇదిగోండి ఎంత లెంగ్త్ ఉంది చూడండి. బోర్డర్లో వచ్చేప్పటికి మీకు ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఓకే, బిట్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది. ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 200. ఓకే, ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకేనండి. మా న్యూ ఛానల్ మామ్స్ ఫ్యాషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేసుకోండి ఒక్కసారి. అందులో కూడా మీకు శారీస్ వీడియోస్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, జార్జెట్స్లో అంబ్రెల్లా అంటే అనార్కలీస్ అంబ్రెల్లా ప్యాటర్న్లో ఉండేటువంటి డ్రెస్ 2 పీస్ అండ్ 1 పీస్ అండ్ 2 పీస్ స్టాక్ అరైవ్ అయిందండి, న్యూ స్టాక్. ఇస్తాను, చాలా బాగున్నాయి మెటీరియల్స్ అయితే. మీకు బిలో 500లో వచ్చేస్తాయి. అన్బిలీవబుల్ ప్రైస్లో ఇస్తానండి, అంత బాగున్నాయి. చాలా లిమిటెడ్, అంటే జస్ట్ 120 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అంటే
కలర్కి ఒక 10 పీసెస్ అట్లా వచ్చేప్పటికి మీకు మొత్తం ఫినిష్ అయిపోతాయి అన్నమాట. ఎస్పెషల్లీ క్రిస్మస్కి వైట్స్ కావాలి కదా, వైట్స్ కూడా రీస్టాక్ అయినాయి. వైట్లో కూడా చాలా వచ్చి ఉన్నాయి. అంటే మేబీ ఒక 10 to 15 పీసెస్ అట్లా అవైలబుల్ ఉండొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో ఇస్తానండి. అంటే కొంచెం సైజెస్ అవి చెక్ చేసుకోవాలి, లేదంటే ఈరోజు పెట్టాల్సిన వీడియో అది. ఓకే, ఈరోజు వీడియో చెప్పికి ఇంతవరకేనండి. ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి బుక్ చేసుకోవడానికి. మీకు మామ్స్ ఫ్యాషన్లో అయితేనేమో ఓన్లీ ఇండియా పోస్ట్ మాత్రమే ఉంటుందండి. మీకు డిటీడీసీ అవైలబుల్ లేదు ప్రజెంట్ అయితే, వాళ్ళతో ఇంకా డీలింగ్ మాట్లాడలేదు. నచ్చిన వాళ్ళు ఆ ఛానల్లో నచ్చినప్పుడు అక్కడ బుక్ చేసుకొని మా సిస్టర్ మెయింటైన్ చేస్తారు ఆ ఛానల్. మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. బుకింగ్స్ తను తీసుకొని డిస్పాచెస్ కూడా తనే చేస్తారు. తను తెనాలి నుంచి బుక్ చేసుకుంటారండి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ సెండ్ చేసి తన దగ్గర బుక్ చేసుకోండి శారీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.